నమస్తే. సో రాష్ట్రంలో ప్రధానంగా సోషల్ మీడియాలో కావచ్చు అయితే మంగ్లీ దాదాపుగా 100 నుండి 150 కోట్ల వరకు స్కామ్ చేసిందంటూ ఒక వార్త పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతూ ఉంది. సో మరి ఇందులో వాస్తవాలు ఎంతవరకు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని మనతో మాట్లాడడానికి ఆ ఓయూకి సంబంధించిన శ్రీకాంత్ అనేది మనతో పాటు ఉన్నారు. సో ప్రధానంగా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే కొంతమంది బాధితులను కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. సో ఆ బాధితులతో పాటు అన్నతులు కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తేనే. సో ప్రధానంగా సోషల్ మీడియాలో అయితే సింగర్ మంగ్లీ అంశం మొత్తం చర్చనీయాంశం మారుతూ ఉంది. దాదాపుగా 100 కోట్ల వరకు స్కామ్ జరిగిందని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వస్తుంది. సో ఏంటి దీనికి సంబంధించిన వాస్తవాలు ఎంతవరకు వాస్తవాలు అంటారు? ఎందుకంటే కొంతమంది బాధితులతో కూడా ప్రెస్ మీట్ పెట్టుకుంది కాబట్టి ఏం చెప్తారు దీనికి సంబంధించి? మేము యూనివర్సిటీ విద్యార్థి సంఘ నాయకులు, మేము బాధితుల పక్షాన ఉంటాం. అలా ఎవరైనా కావచ్చు, మంగ్లీ ఒకవేళ బాధితులు ఉంటే కూడా మంగ్లీ పక్షాన ఉంటాం. విద్యార్థి ప్రజలు బాధితులు ఉంటే ప్రజల పక్షాన ఉంటాం. మేము బాధితుల పక్షాన ఉన్నాం. బాధితులకు న్యాయం జరగాలి. పాపము 80% మంది బాధితులలో కేవలం లంబడి కమ్యూనిటీకి చెందిన వాళ్ళే ఎవరు. మరి వాళ్ళు దినసరి కూలీలు, ఆ కూలీని కూడా ఎట్లా మోసం చేస్తారు? వాళ్ళు కూలీ పోయి ఎట్లా కొన్ని డబ్బులు చంపుకొని మీ మీద ఇస్తే మీరు మోసం చేసి మరి నాకు మోసం చేయాలంటే ఎట్లా? అసలు స్పష్టంగా చెప్తారు కదా. చెప్పండి, వాళ్ళే చెప్పారు కదా. మస్తు మంది వచ్చారు మొన్న, నేను చూసిన అంత పేదలు. ఆ పేదల కడుపు ఎట్లా కొట్టబుద్ధి అయిందా మీకు? నాకు అర్థం కాదు. కాబట్టి మేము బాధితుల పక్షాన ఉంటాం. బాధితులకు న్యాయం జరగాలి. బాధితులకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం చేస్తాం. మాకు కోర్టుల మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా సుబ్బారావు అడ్వకేట్ మీద కూడా నమ్మకం ఉంది. బాధితుల పక్షాన కొట్లాడి బాధితులకు న్యాయం చేకూరుతారని చెప్పి మేము అనుకుంటున్నాం. కానీ ఇందులో మాకు ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేదు, కావాలని మా పైన కుట్ర జరుగుతూ ఉంది, అసలు ఇందులో నా ఇన్వాల్వ్మెంటే లేదు, నేను ఒక ప్రోగ్రామ్కి వెళ్ళినా అని చెప్పేసి వాళ్ళ వరుసలో వాళ్ళే చెప్తా ఉన్నారు. సో ఇటు సైడ్ ఏంటంటే ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పేసి వీళ్ళు చెప్తాను. సో ఎంతవరకు వాస్తవాలు ఉంటుంది ఇదంతా? నేను ఏమంటే, ఇప్పుడు ఆమె మీద అవహేళన వచ్చినా, ఆమె మీద రూమర్స్ వచ్చినా, ఆమెనే ముందు వచ్చి బాధితుల పక్షం నుండి మాట్లాడమను. నేను కూడా మీ లెక్కనే మోసపోయిన, నా పేరు వాడుకొని వాడు ఉన్నాయని ఎత్తుకపోయాడు, నాకు తెలియదు, నేను కూడా మీతో అని చెప్పి ఆమెను వచ్చి కొట్లాడమను. మేము అందరం మనం అందరం కొట్లాడదాం. అప్పుడు ఇంకా ఈజీ అయిపోతుంది కదా. మరి ఆమె ఎందుకు రాలేదు? రావాలే కదా. నేనేమంటే, ఒకవేళ మంగ్లీ కూడా తప్పు లేకపోతే కూడా మనం మంగ్లీని తప్పంటే తప్పు మనది. కానీ ఆ బాధితులు వచ్చి స్పష్టంగా చెప్తారు కాబట్టి మనం బాధితుల పక్షం నుండి కొట్లాడాలి, బాధితుల పక్షం మద్దతు తెలపాలి, బాధితులకు న్యాయం జరిగేంత వరకు కూడా మనం పోరాటం చేయాలి. నేను దయచేసి ఏమంటున్నానంటే, ఛానల్ వాళ్ళందరూ కూడా బాధితులు ఇంటర్వ్యూ చేయండి. నేను మనం తులసింది అక్క చేసింది, నాకు బాధ అనిపించింది. బాధితులు కూడా అటు పక్కన కూర్చోబెట్టుకుని, ఇటు పక్కన మంగ్లీ కూర్చోబెట్టుకుని చేయను ఉంటుంది. తెలుస్తుంది. నువ్వు మంగ్లెక్క పాటలు మంచిగా పడతా, నీ చెవులకు ఇంపుకునే అని చెప్పి నువ్వు వింటే మరి వాళ్ళ గోస విడినాలే, వాళ్ళ కడుపు కోత విడినాలే, వాళ్ళ బాధలు విడినాలే. వాళ్ళంతా ఎంత అమాయకులు, ఎంత పేదవాళ్ళు. అసలు వాళ్ళని చూసి ఎట్లా మోసం చెబుతుంది మీకు? ఆడెవడైనా తప్పు కదా. కాబట్టి మేము బాధితుల పక్షం నుండి పోరాటం చేస్తాం. అంటే కొన్ని వీడియోలు కూడా బయటకు వచ్చినాయి, ఏదో వాళ్ళ తమ్ముడు ఏదో డబ్బులు లెక్క పెడుతున్నట్టు కొన్ని వీడియోలు వస్తూ ఉన్నాయి. సో అదంతా వాస్తవాలు కావు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఏంటంటే ఇదంతా ఎట్లా కనిపిస్తుంది మీకు చూస్తూ ఉంటే? ఇప్పుడు అడ్వకేట్ మాట్లాడిన తీరు, మన అడ్వకేట్ పోలీస్ స్టేషన్ పోతే ఆయనను డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించిన టెస్టులు చేయడం, ఇదంతా ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ అదో డ్రామా చేసిరాడా, అది కోర్టు 29 తారీఖు చెప్తుంది. వీళ్ళు ఎవరు ఓవర్ చేసిన వాళ్ళందరూ నీట్గా వెళ్ళిపోతారు. అది తెలియాలి. నేను ఏమంటున్నా, అతి ఉత్సాహం ఎప్పుడు ప్రదర్శించొద్దు. అది నేనైనా, నువ్వైనా, మీరైనా, మీరు ఒక ఉన్నతమైన డిపార్ట్మెంట్ నుండి మీరు ఎందుకంత అతి ఉత్సాహం ప్రదర్శించారు? ఆయన ఎందుకు అవసరం లేదు కదా. మరి మీరు చేసి ఇప్పుడు ఏమే కోర్టు నిన్న వాళ్ళ హైకోర్టు బార్ కౌన్సిల్ వాళ్ళందరూ ప్రెస్ మీట్ పెట్టారు. మరి మొన్ననే మేము చట్టం తెచ్చిన న్యాయవాది మీద దాడి చేద్దని, న్యాయ వ్యవస్థను కాపాడిన పోలీసులే దాడి చేస్తే ఎట్లా? ప్రజలను కాపాడాల్సిన పోలీసులే దాడి చేస్తే ఎట్లా? కాబట్టి సుబ్బారావు వీళ్ళ పక్షం ఉండు. నాకు తెలిసి ఖచ్చితంగా బాధితులే గెలుస్తారని, బాధితులే గెలవాలని కోరుకుంటున్నా. అవాస్తవాలు ఏదైనా కూడా అంతిమంగా తీర్పు ప్రజల వైపు రావాలని తెలియజేస్తున్నారు. బాధితులతో మాట్లాడే ప్రయత్నం చేసేలా ఏంటి అసలు దీనికి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంది? ఇప్పుడు వాళ్ళు ఇంట్రెస్ట్ కిందకి ఇచ్చిరంట, వాళ్ళకి తెలియదు వీడు మోసం చేస్తున్నారని. మోసపోయినాక అందరు బయటకు వచ్చారు. ఇప్పుడు వాళ్ళతో ఏం మాట్లాడినా వాళ్ళు డబ్బుల బాధలు ఏం మాట్లాడతాం? వాళ్ళంతా వాళ్ళు చాలా పేదవాళ్ళు. కాబట్టి ఎవరైనా సరే ఆ బాధితుల పక్షాన మాట్లాడండి, ఆ బాధితులకు న్యాయం చేయండి. థ్యాంక్ యూ అన్న.